ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంక ఇప్పుడైతే మా ఊరు వెళ్తున్నాం అనమాట. మా అన్నయ్య వచ్చాడు, బాగా రెడీ అయ్యి కూడా అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు దాకా తీయటం కుదరలేదండి. ఇంకా మా ఇంటికి ఎందుకు వెళ్తున్నాను అనేది అక్కడ పోయినా చూతాను, సమయం లేదు. సరేనా, చూసేయండి. వీడియో అయితే చాలా బాగుండబోతుంది. నాకు 3 నెలలు కూడా వచ్చిందండి. ఇంకా మా అన్నయ్య పెళ్ళి కూడా పెట్టుకున్నాము. అందుకని చెప్పేసి అయితే మా ఇంటికి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత చూద్దాం. మొత్తానికైతే మా ఊరైతే వచ్చాము. వచ్చే లేక అయితే మన వీడియోలో చూపించాం కదండి, మా ఇల్లు రేకులు వేసారని, ముందు ఒక గది పెంచామని. దానికైతే ఇంకా అసలు పెయింట్ వేసారనమాట. అదిగోండి పెయింట్ చూడండి. మీకు మళ్ళీ ఫస్ట్ కాడ చూపిస్తా. ఫస్ట్ కాడ నుంచి చూడండి. ఇటు వచ్చేసేమో ఈ రంగు, ఇటేమో బ్లూ, అటేమో పింక్. ఏడా బ్లూనే ఇటు కింద వాటికి దీనికే లేదనమాట. పొద్దునే లాగారంట, నైట్ అంతా నిద్ర లేకుండా ఫ్లోరింగ్ లాగారనమాట. ఇదిగోండి షెల్ఫ్లు, పైన బల్ల, దీనికి కూడా బ్లూ రంగు వేసారు. ఇదంతా నైట్ అంతా ఫ్లోరింగ్ లాగారనమాట. ఇదిగోండి మొత్తానికైతే చికెన్ కొట్టించుకొని కూడా వచ్చేసామండి. మధ్యలో ఆడ ఆగలేదు, లేట్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడు మా అమ్మోళ్ళు పతానంటే వాళ్ళ ఊర్లో వారం ముందే ఉందంట పతానాలను తీసుకుపోవాలని. వారం ముందే తీసుకుపోవాలంటే ఇవాళ పోయి తీసుకురావాలి, సాయంత్రం పంపించాలన్నమాట. అయితే బావ, మా అమ్మ, మా చిన్నమ్మ పోతున్నారు. వీళ్ళు ముగ్గురు పోతున్నారనమాట. ఇంకా అయితే ముందైతే మా మమ్మీ చికెన్ కర్రీ వండుతుంది. ఏం వండలేదంట. అందుకని చెప్పి చికెన్ డబ్బులు ఇస్తే వస్తా చికెన్ తెచ్చాడు మా అన్నయ్య. ఇంకా ఇప్పుడు వంట చేసి వాళ్ళు తిని ఇంకా బావోళ్ళు అయితే పేటకి వెళ్ళాలి. ఇంకా మా ఊరు పక్కనే మాటూరు ఉంది, ఆడ ఏమి దొరకవంట. నేనైతే ఎందుకు వచ్చానంటే పెళ్ళి కదండి, ఇంకా 3 నెలలు కూడా వచ్చేసింది ఒకసారి. అందుకని చెప్పేసి అయితే వచ్చాను, ఉన్నామని చెప్పి. ఇంకా మళ్ళీ పెళ్ళికి వస్తే ఉండకూడదని చెప్పేసి ఇంకా ముందుగానే వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చేసాం, బావ కూడా బయటకు వచ్చున్నాడు. ఇంకా చూసేయండి, చికెన్ అయితే కొడుచుకొచ్చాం. మా అమ్మ అయితే చికెన్ కోస్తా ఉంది, చూపిస్తాను. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆడేం జరిగిద్ది, పతానానికి ఏమేమి తీసుకుంటారు, ఏ కడతారు అనేది బావ అయితే క్లారిటీగా చూపిస్తాడు. మేమైతే ఇప్పుడే జర్నీ చేసి వచ్చింది, అందుకని చెప్పేసి అయితే నేను వెళ్ళను. ఇంకా బావ అయితే వెళ్ళిన తర్వాత ఆడేమేమి చూపిస్తాడు, మిస్ అవ్వకుండా చూసేయండి. ఇంకా అలానే ఒక వీడియో పెడతాం ముందు ఒక ఏంటంటే ఆ వీడియో సస్పెన్స్ అనమాట. తర్వాత సరేనండి, ఇంకా ఇల్లు అయితే చూపించాను కదా, అదైతే ప్లాస్టింగ్ చేయాలి. ముందుగా అది సామాన్ అన్నీ పెట్టారనమాట. ఇంకా దీంట్లో కూడా దీనికోసారి పెయింట్ అవన్నీ ఎందుకు వేసారంటే సామాన్ సర్ది ఇంకా గది కూడా ప్లాస్టింగ్ చేయాలి. అందుకని చెప్పేసి అయితే ముందు అయితే ఈ గది అయిపోయింది, తర్వాత దాన్ని చేయాలి. ఇంకేడే కదండి ఉండేది. మీకైతే రెగ్యులర్గా 1 by 1 చూపిస్తాను ఏమేమి జరుగుతుంది, ఏమేమి చేస్తారనేది. సరేనా, ఇంకా మిస్ అవ్వకుండా అయితే చూసేయండి. ఇంకా బావ కూడా వచ్చి కూర్చున్నాడు అనమాట. ఇంక మన వాటర్ తేడానికి వెళ్ళాడు. ఇంకా అంతలేక వచ్చేలేక మా అమ్మ చికెన్ కర్రీకి అని చెప్పేసి అన్నీ కోసింది. టమాటాలు కోయలేదు, టమాటాలు ఏనంటుంది, జలుబు చేసింది అనమాట. అందుకు దేనికో మరి సంథింగ్ టమాటాలు అయితేను ఒట్టి తాలింపు వేస్తాను, లేట్ అవుతున్నాను అంటుంది. మా అమ్మ స్టైల్లో మా అమ్మ ఎలా చేసేది అనేది చూపిస్తాను, చూసేయండి. సరేనా, చికెన్ కోస్తుంది కూర్చొని ఏమైంది తెచ్చామా అని చెప్పేసి. హాయ్ చెప్పమా, మావు చెప్పా. సరేలే చెప్పతే కూర్చో. అమ్మకి సిగ్గు అండి, తొందరగా చెప్పదు, తొందరగా వీడియోలో పోదు, తొందరగా ఫోటోలు లేదనమాట, సిగ్గు. అందుకని చెప్పేసి అయితే మా అమ్మ అయితే హాయ్ చెప్పలేదు. మా అమ్మని అయితే మీకు చూపించే ఉంటాను కదా. బాగా బయట కూర్చున్నాడు, బాగా చూడడం. సరేనండి, చికెన్ అయితే కోసి శుభ్రంగా కడుగుతున్నాం అనమాట 2-3 సార్లు. కొంచెం ఉప్పు, నేనే రాకూడదని చికెన్ అయితే ఆయిల్ పెడతాం కదండి, కొంచెం ఉప్పు వేసుకున్నాం. తర్వాత పసుపు, సరే ఇంకా అలానే కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టుకోండి. ఒక 5 నిమిషాలు
10 నిమిషాలు ఉడికితే సరిపోయింది. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే తొందరగా. మళ్ళీ ఇది ఎప్పుడు ఉండేది ఎప్పుడు పోయేది. సరేనండి, ఇంకే ఇప్పుడైతే కూర తాలింపు వేస్తుంది. మా అమ్మ పొద్దుటి నుంచి ఏం తినలేదంట. తినలేదా అమ్మ పొద్దుటి నుంచే? టైం 12 అవుతుంది. ఎందుకు తినలేదంటే ఈ ఫ్లోరింగ్ పని మీద ఇంతకు ముందుగా అంట అయిపోయింది. దానికి నీళ్ళు బట్టి ఇప్పుడు అన్నం వండి కూర్చుందంట. కూర తాలింపు వేస్తానండి. తాలింపులోకి అయితే అదిగోండి కరివేపాకు, ఉల్లిపాయ, మసాలా, కొత్తిమీర, పుదీనాకు పెట్టింది. ఇంకా చికెన్లో కొంచెం లైట్గా టేస్ట్కి సరిపడంత కారం వేసుకుందాం. అదిగోండి టేస్ట్కి సరిపడంత కారం, అలానే తగినంత ఉప్పు, మనం రుచికి సరిపడంత. అబ్బాయి హాయ్ చెప్పు. అబ్బాయి మనోజ్ హాయ్ చెప్పు. మా అబ్బాయి మా అత్త కొడుకు మనోజ్. అదిగోండి. సరేనండి, ముందైతే ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకుందాం. మా అమ్మ ఆకలి అవుతుందని చెప్పేసి అయితే గబగబా వండుతుందండి. నేనేమో చికెన్ తినకూడదు అందుకని చెప్పేసి వీడియో తీస్తా ఉన్నాయి. అఖిల ఇంకొక అమ్మాయి హాయ్ చెప్పచ్చే. హాయ్ సింపిరి అఖిల. వద్దులే ఆ పిల్లల్ని ఆడుకొని. హాయ్ హాయ్ ఏముంటాయి చూడు. మనిషి కూడా పెట్టుకోవచ్చుగా, చేయగలదా? మసాలా వేస్తావు ఇప్పుడు. కానీ ఆనియన్స్ వేసాం కదండి, ఇప్పుడు మసాలా వేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు అందుగా కరివేపాకు ఏమో కరివేపాకు వాటితో పాటు ఒకసారి మసాలా కూడా వావ్ మసాలా కూడా వేగిద్ది. ఇంకెంతసేపు ఆకలి అవుతున్నాను, ఎంతసేపు ఆడ. తగినంత మసాలా వేసుకొని బాగా కలిపిప్పుకుందాం. ఎందుకంటే ఇంక మసాలా వేసి మొత్తం కలిదిప్పుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. అలానే కారం, పసుపు, ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదండి, చికెన్ ముక్కల్లో వేసి బాగా కలిదిప్పుకుందాం. కారం ముక్కలో బట్టేటట్టుగా బాగా కలిదిప్పుకుందాం. అలానే దాంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. కొన్ని వాటర్ పోయాం సరిపోతాయా? అదిగాని ఒక 2 నిమిషాలు నూనెలో వేగలుగా మూత పెట్టుకుందాం. అలానే 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక మూత తీసుకొని ఒకసారి వాటర్ పోసుకున్నామండి. చారు కావాలంటే చారామా లేకపోతే మొత్తంగా ఎనిగిపోయిద్దిగా. అదిగండి ఇంకా మొత్తం పూర్తిగా ఉడికిన తర్వాత చూపిస్తా, చూసేయండి. మూత పెట్టి తర్వాత పుదీనా వేసుకుంటే సరిపోయింది. సరేనండి, ఇంకా అందరం అయితే చెట్టు కింద కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఇంక మా అన్నయ్య అయితే నాకే 2 గ్రాములు కాదు 2 చెవులు ఉంగరం చేపిస్తాను అంటున్నాడు. పెళ్ళికి చేపిస్తాం అన్నయ్య రేపు. అదిగోండి నవ్వుతున్నాడు, చేపిస్తాలే అంటున్నాడు. మరి చేపిస్తా అన్నయ్య అదిగోండి ఉంగరం చేపిస్తానండి. మళ్ళీ మాట మారుతున్నాడు. ఇప్పుడు దాకా అందరం దాని గురించి ఉంగరం గురించి మాట్లాడుకుంటే మళ్ళీ కానీ నువ్వు కూడా ఏదో చేపిస్తాను అంటున్నావు. ఎండు రాఖీ చేపిస్తే ఒక బట్టలు చేపిస్తాను. నాకెందుకు వీళ్ళు చెల్లెళ్ళని అయితే రేపు రాఖీ పండగకి మా అబ్బాయికి ఎండు రాఖీ తెస్తే నాకు 1/2 బట్టలు చేపిస్తాను అంటాడు. మరి చేపిస్తాడా?
మనోజ్ ఏం పిల్లని చూపిస్తే తాడు చేపిస్తాను అంటున్నాడు. అదిగోండి కర్రీ అయితే ఫుల్ గ్రేవీగా వచ్చేసింది. ఇంకా ఆఫ్ చేయమా పుదీనా కూడా వేసావా? వేసి తిప్పేసింది అనమాట. మేము బయట ఉన్నాము. ఇంకా అయిపోయిందండి. ఇంకా ఆఫ్ చేసి ఇంకా ఆయిల్ టేస్ట్ చేసి ఇంకా తొందరగా పెళ్లి కూతురికి పతానం తేయడానికి పోవాలి. మొత్తం కొట్టించుకొని తినటమే. అదిగోండి అన్నం విత్ చికెన్. మంచిది టేస్ట్ ఎలా ఉంది? సరే నాకు టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా మా అమ్మ కూడా తింటుంది అనమాట. పొద్దున్న నుంచి ఏం తినలేదంట. అదిగోండి ఇంక ఇది తిని ఇంకా పేటకి పోవాలి. చదవ నేను కూడా చూద్దాం. సరే బొగ్గులాడు దాకా అయితే వీడియో చూసారు కదా. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే వీడియో వచ్చేదైతే పతానం అండి. ఇంకా పెళ్లి గురించి ఎన్నో వీడియోలు వస్తాయి. మీరైతే చూసి మిస్ అవ్వకుండా చూసేయండి. ఎలా ఉంది ఏందనేది అయితే ఇలా బావ మా పిన్ని మా అమ్మ అయితే వెళ్తున్నారు. ప్రతి ఒక్కటి పర్టికులర్గా మీకైతే తీసి పెడతాడు. సరేనా? తప్పకుండా చూసేయండి. బాయ్ బాయ్.